కేసీఆర్ తెలంగాణ ఆయన గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి రానందుకు గతంలో మేము నిర్మించిన తెలంగాణ ఉద్యమాన్ని పార్టీకి పెట్టి హైజాక్ చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత తన పార్టీని తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని ఉద్యమకారులని రోడ్ల మీద వేసేసి బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి దూరంగా రాజకీయంగా దూరంగా ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ఈ రాష్ట్రాన్ని నియంత్రితంగా పరిపాలించిండు. అతని తొక్కేసి అతని రాష్ట్రంకెళ్ళి భూస్థాపితం చేసే క్రమంలో ఉద్యమకారులు అనేక రకాలుగా అనేక విధాలుగా అతన్ని ఓడించడానికి సర్వ ప్రయత్నాలు చేసి అతని పార్టీని గంగలో కలిపి కాళేశ్వరంలో కలిపి అతని ఫామ్ హౌస్కే పరిమితం చేసినటువంటి ఉద్యమకారులు ఈరోజు కూడా దేశంలో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి విషయాలే కానీ బహుజనులకు రావాల్సినటువంటి రాజకీయ ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ జూబ్లీ జరగబోతుంది ఎన్నికల్లో ఈసారి ఎవరు పట్టం కట్టబోతున్నారంటే ఏం చెప్తారు? తప్పక ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా ఇంతో అంతో ఈ 18 నెలల్లో గవర్నమెంట్ ఇంతో అంత ఉన్నంతలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి రానున్న రోజులలో ఈ జూబ్లీస్ పరిధిలో ఉన్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించుకోవాలన్నా, అదేవిధంగా ఇక్కడ ఉన్న పేదరికం తొలగించాలన్నా, ఇక్కడున్న పేదలకు హౌస్ సైట్స్ ఇప్పియాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ అనే ఒక యువకుడు అతను ప్రభుత్వంలో లేనప్పుడే ఒక వ్యవస్థగా ఎదిగాడు. ఈ ప్రాంతంలో తనకున్నటువంటి సర్వశక్తులను వడ్డిస్తూ సమాజ సేవ చేసుకుంటూ ఒక వ్యక్తిగా ఎదిగాడు. అతని రూపంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ ముస్లింలు, బలహీన వర్గాలు, తెలంగాణ ప్రేమికులు, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు కూడా శ్రీశైలం యాదవ్ అంటే, నవీన్ యాదవ్ అంటే మాకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాడు కాబట్టి మేము వేసి గెలిపించుకోవాల్సింది. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అతను మనకు పెద్ద రక్షణ, రక్షణ వలయం, పెద్ద గోడ లాంటి వ్యక్తి. అతను ఏ విధంగా మేము గెలిపించుకుంటున్నామని హామీ ఇస్తున్నారు. ప్రజలలో రోజు రోజు కూడా అతని పట్ల ఈ ఎన్నికలకు సమీపించక ముందుకు ఎన్నికలు రాకముందుకే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అతని ఓటమి అంచుల దాకా ఉండడాన్ని దుష్ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేగంగా జనం నుంచే మద్దతు పెరుగుతుంది. ప్రభుత్వం కూడా హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో హౌస్ సైట్స్ కానీ పేదల సంక్షేమం జరగాలంటే, ఫిలిం సిటీలో ఉన్న కార్మికులకు అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ఈ జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు రేవంత్ రెడ్డి పాలన కూడా ఒక ముఖ్యమైన బలమైన వెన్నుముక లాంటి ఈ గెలుపు రేపు తెలంగాణలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి నవీన్ యాదవ్ని అందరికీ ఓటేసి గెలిపించాలని మేము సమాజ్వాదీ పార్టీ నుంచి లీగల్ సెల్ తరఫున నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.